హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 3 o'clock అవుతుంది. మేము ముక్తినాథ్కి బయలుదేరుతున్నాం. రెడీ అయినా ఆల్రెడీ. అదేంటి 12:30కే కదా నేపాల్లో ఉన్న పోఖరాకి రీచ్ అయినరు. ఇప్పుడే 2:30 గంటల ముందు. అంతలోనే ముక్తినాథ్కి బయలుదేరుతున్నారేంటి ఇంత చీకట్లో? ముక్తినాథ్ రోడ్స్ బాగుండవా? మినీ బస్ ఎంబడే ఉంది కదా, మళ్ళీ స్కార్పియోలు ఎందుకు? వీటి ఛార్జ్ ఎంత? పోఖ్రా నుంచి ముక్తినాథ్ ఎన్ని కిలోమీటర్స్ ఇంతకు? ఇప్పుడు బయలుదేరుతున్నారంటే అక్కడికి రీచ్ అయ్యేది ఎప్పుడు? మళ్ళీ రిటర్న్ వచ్చేది ఎప్పుడు? పర్మిట్ అవసరమా? అయితే ఎక్కడ తీసుకుంటారు వీళ్ళు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తానండి ఈ వీడియోలో. ఎక్కడా స్కిప్ చేయకుండా నా వీడియో కంప్లీట్గా చూడండి. ఈ క్యాబ్ డ్రైవర్ నెంబర్తో సహా ఇస్తాను నేను. కమాన్, లెట్ స్టార్ట్ ద వీడియో. ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న హోటల్ రాయల్ పోఖరా ప్రిన్స్. ఈ హోటల్లోనే మేము చెక్ ఇన్ అయ్యామండి. మా లగేజ్ హోటల్ రూమ్స్లో పెట్టేసి స్నానాలు చేసి బయలుదేరుతున్నామండి. ఆధార్ కార్డ్, వాటర్ బాటిల్, స్నాక్స్ తీసుకున్నామండి. ముక్తినాథ్ వెళ్ళడానికి పర్మిట్ అవసరం అండి. అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్ వాళ్ళు పర్మిట్ చేస్తారు. మేము తీసుకున్న ప్యాకేజ్ అంటే ఈ స్కార్పియోకి 6 మెంబర్స్ కూర్చున్నాం మేము. ఈచ్ స్కార్పియో 24,000 ఛార్జ్ చేశాడు అతను, విత్ పర్మిట్ అన్నమాట. సపరేట్గా పర్మిట్ తీసుకోవాలంటే 1,600 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ 2-3 మెంబర్సే ఉంటే టెన్షన్ పడొద్దండి. మనం స్టే చేసిన హోటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు గ్రూప్తో మనల్ని టైఅప్ చేస్తారు. గ్రూప్ వెంబడి మనం వెళ్ళొచ్చు. ఇంకా అలా కూడా మనకు అమౌంట్ తగ్గుతుంది, షేరింగ్ చేసుకుంటాం కాబట్టి. విమాన సౌకర్యం కూడా ఉందండి. ముక్తినాథ్ రావడానికి జామ్సమ్కి చేరుకోవాలి విమానంలో. అక్కడి నుంచి జీప్ లేదంటే మినీ బస్ తీసుకొని ముక్తినాథ్ చేరుకోవచ్చు. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మన ఇండియన్ కరెన్సీ నేపాల్ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోవాలండి. కాకపోతే మన 100, 50 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ ఇక్కడ నేపాల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. 500 ఇంకా అబవ్ మనీ మాత్రం చెయ్యరు. ఇక్కడ కొండ చర్యలు విరిగి పడడంతో రోడ్స్ బాగుండవన్నీ. అందుకనే మేము స్కార్పియోలు తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ టీ స్నాక్స్ కోసం ఆగాము. మా పాప అన్నీ ఇలా చేయిస్తుంటుంది మనతో పాటు ఆధార్ కార్డ్, స్నాక్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్, ఒకవేళ అక్కడ స్నానం చేయాలనుకుంటే ఒక జత బట్టలు, అంబ్రెల్లా తప్పకుండా క్యారీ చేయండి. అలాగే మెడిసిన్స్ మరియు పచ్చకర్పూరం కూడా తీసుకొని వెళ్ళండి. ఫుడ్ కాస్ట్ పక్కన పెడితే అక్కడ మ్యాగీ తప్ప ఇంకేం దొరకదు. అది కూడా అంత బాగుండదండి. నేపాల్లో ఖాట్మండు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రమే ఈ ముక్తినాథుని ఆలయం. ఈ ఆలయానికి చేరడానికి రోడ్డు మార్గం ఉంది. ముక్తినాథుని ఈ ఆలయాన్ని సాలగ్రామ క్షేత్రం అని కూడా అంటారు. ముక్తినాథ్ ముస్తాంగ్ వ్యాలీలో అన్నపూర్ణ పర్వతంపై ఉంది. 3,800 మీటర్ల ఎత్తులో మంచుతో కప్పబడిన శ్రేణుల పాదాల వద్ద నేపాల్లోని ట్రాన్స్ హిమాలయన్ లొకేషన్లో ఉంది క్షేత్రం. వైష్ణవ సాంప్రదాయాలలో ప్రసిద్ధ ఆలయాలలో ముక్తినాథ్ ఒకటి. ముక్తినాథ్ ఆలయానికి మరో విశేషం ఉందండి. అష్టస్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో ముక్తినాథ్ ఒకటి. అలాగే తాంత్రిక విద్యను కూడా అభ్యసించే కేంద్రాలలో ముక్తినాథ్ కూడా ఒకటండి. ముక్తినాథ్ ఆలయం ప్రపంచంలోని హిందువులు మరియు బౌద్ధులకు ఇద్దరికీ ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. పురాణాల ప్రకారం ఇది విష్ణుమూర్తికి బృందా శాపం నుండి మోక్షం పొందిన ప్రదేశం. అందువల్ల విష్ణుమూర్తి ముక్తినాథ్ వద్ద మోక్షానికి అధిపతిగా పూజింపబడుతున్నాడు అని అంటారు. గండకీ నదిలో విభిన్న ఆకార రకాల సాలగ్రామాలు ఉంటాయి. అందువల్ల గండకీ నదిని నారాయణి శాలిగ్రామి అని కూడా పిలుస్తారు. ఈ వ్యూ పాయింట్ దగ్గర మేము ఫొటోస్ దిగినాము. అలాగే మా క్యాబ్ డ్రైవర్, స్కార్పియో డ్రైవర్ది నంబర్ కూడా చెప్తాం చూడండి. రోడ్లు అస్సలు బాగాలేవండి, అయినా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఈ అబ్బాయి. आपका नाम आमिर, ये वीडियो चल रहा है. और आपका सुभाष. हेलो सुभाष, आप लोगों का सर्विस बहुत ही अच्छा है. और आपका नंबर बोलिए जी. 9856 ओके 14659. ओके. हमारे व्हाट्सएप नंबर ही है मेरा. अच्छा, कॉल कर सकता है. ठीक है, जरूर करेंगे हमारे व्यूवर्स पूरे. मुक्तिनाथ के बहुत अच्छा से
दर्शन कराएंगे। आपका सर्विस बहुत ही अच्छा लगा हमारे को, सबको यूजफुल रहना बोल के, इसलिए आपका नंबर डायरेक्ट डाल रहे यूट्यूब पर। थैंक यू सो मच। ఇంకా మేము ముక్తినాథ్ రీచ్ అయ్యామండి. ఇక్కడ వెల్కమ్ స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి. బండ్లన్నీ పార్కింగ్ చేసేసి పార్కింగ్లో అక్కడే హోటల్ ఉంటుంది. హోటల్లో మేము మ్యాగీ తిన్నామండి. 100 రూపీస్ 1 కప్. అది తినేసి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ అంటే ఏం లేదండి, స్ట్రేట్ రోడే, ఈజీగానే ఎక్కగలుగుతాం అందరము. ఇంకా పక్క నుంచి హార్సెస్ కూడా వెళ్తాయి అన్నమాట. హార్సెస్కి 400 వెళ్ళడానికి, రావడానికి 400, టోటల్ 800 ఛార్జ్ చేస్తారు. డోలీ సౌకర్యం కూడా ఉందండి. డోలీలకి 4000 అండి. ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి. అందుకే చెప్పాను కదా, మన స్నాక్స్ మనతో ఉంటే చాలా మంచిది. అలాగే వాటర్ బాటిల్, ఇంకా పచ్చ కర్పూరం కూడా తెచ్చుకోండి. ఇట్లా హై ఆల్టిట్యూడ్లో వెళ్తాం కాబట్టి కొంచెం ఊపిరి ప్రాబ్లం ఉన్నవారికి ఆరోగ్య సమస్య పరంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఇక్కడ పక్కన చూడండి ఉలెన్ స్వెటర్స్, షాల్స్ అమ్ముతున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే బీడ్స్తో ఆర్నమెంట్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇంకా ఇదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ పక్కన హోటల్స్ అవి, రోడ్ కూడా వేస్తున్నారు. రోడ్ చూస్తున్నారు కదండి, ఏమంత కష్టమేం లేదు, ఈజీగానే నడవచ్చు మనము. పైన టెంపుల్ రీచ్ అయినాక స్నానం చేయడానికి మేము జత బట్టలు పెట్టుకున్నాం అండి. వీళ్ళు చూడండి డోలీ తీసుకెళ్తున్నారు. ఏమిటిది? ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ విజయనగరం. ఓకే. ముక్తినాథ్ దర్శనంకి నెక్స్ట్ పశుపతినాథ్ దర్శనం, మనోకామి శక్తిపీఠం, గుప్తేశ్వర మహాదేవ్, ఇంకా చిన్న చిన్న వాళ్ళ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు చాలామందే కనిపించారండి. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇంకా మనకు స్టెప్స్ ఉంటాయన్నమాట. 346 స్టెప్స్ ఉన్నాయండి మొత్తము. ఇక్కడ నుంచి స్టార్ట్. జై ముక్తినాథ్. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి హార్సెస్ వెళ్తాయండి. చూస్తున్నారు కదా ఈ స్టెప్స్ ఎలా ఉన్నాయో. ఈజీగానే ఎక్కొచ్చండి, అంత కష్టంగా ఏం లేవు. కొంచెం ఎక్కినాక ఎవరికైనా ఆయాసం అట్లా అనిపించినప్పుడు ఇక్కడ పక్కన గట్టులాగా ఉందండి, దానిపైన కూర్చోవచ్చు. మళ్ళీ నడవాలన్నమాట. పట్టుకోవడానికి స్టీల్ది ఇది కూడా రైలింగ్ కూడా ఇచ్చారు. మేము పోఖరా నుంచి 190 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ముక్తినాథ్కి చేరుకున్నామండి. హిందువులకు ముక్తినాథ్ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటి, విష్ణుమూర్తి యొక్క పవిత్ర నివాసాలలో ఒకటి. ఈ పవిత్ర స్థలానికి తీర్థయాత్ర చేయడం వల్ల జనన మరణ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుందని, భక్తులకు మోక్షాన్ని ఆ ముక్తినాథుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. చుట్టూ మంచు పర్వతాలు, ప్రకృతి సౌందర్యాల నడుమ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అసలు ఎలా ఎక్కామో కూడా తెలియలేదండి. ఈజీగానే ఎక్కేసామందరము. ముక్తినాథ్ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉందండి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఇక్కడ ఉంది. సతీదేవి నుదుటి భాగం పడడంతో జ్వాలా రూపంలో అమ్మవారు ఇక్కడ ఉండి భక్తులను ఆశీర్వాదిస్తారు అని చెప్పి అంటారు. ముక్తినాథ్ రావడానికి మంచి క్లైమేట్ మే, జూన్ అని చెప్పొచ్చండి. మేము జూన్లో వచ్చాము. అసలు ఇక్కడ చుట్టుపక్కల అంత మంచు లేదు, కింద పర్వతాల పైన ఉంది కానీ ఇక్కడ దగ్గరలో లేదు. ఇంకా క్లైమేట్ కూడా వేడిగానే ఉందండి. ఎవ్వరం జర్కిన్స్ వేసుకోలేదు, చూడొచ్చు మీరు. క్యారీ చేయడం కూడా వేస్టే. వీళ్ళు అందరూ మన తెలుగు వాళ్ళు. చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళైతే కనిపిస్తున్నారు. చాలా సంతోషం అనిపించిందండి. శాలిగ్రామ శిలలు ప్రపంచం మొత్తంలో కేవలం నేపాల్లో ఉన్న ముస్తాంగ్ వ్యాలీలో కాళీ గండకి నదిలో మాత్రమే దొరుకుతాయని అంటారండి. ఎక్కితే డైరెక్ట్ గుడి దగ్గర ఆపుతారు. ఇంకా హెలిప్యాడ్ ఎక్కుతున్నాక మెట్లు ఉండవని అనుకుంటారు. హెలిప్యాడ్ అక్కడ ఉంది. హెలిప్యాడ్ దిగినాక కూడా ఇవన్నీ మెట్లు ఎక్కి రావాలి మనము. చూడండి, ఒక 100 మెట్ల వరకు ఉండొచ్చు. కానీ నడక ఇక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా ఉన్నాయి. ఇట్లా కూడా రావచ్చు. ఇది హార్స్ పాయింట్. గుర్రాల పైన ఎక్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ దించేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఈ మెట్లు మాత్రం ఎక్కాల్సిందే. ఇన్ని మెట్లు ఉంటాయి ఇక్కడ. అన్ని చూసారా, గుర్రాలపై వచ్చినా కూడా కొన్ని మెట్లు అయితే ఎక్కాల్సి వస్తుందండి. అందుకే డైలీ యాత్రలు పోయే ముందు 3-4 కిలోమీటర్స్ వాకింగ్ అయితే తప్పనిసరిగా చెయ్యాలండి. ఆ దేవుడే ఇస్తాడు ఆ శక్తి. ఎక్కగలుగుతామా లేదా అని అస్సలు సందేహించొద్దు కదా. జై శ్రీమన్నారాయణ.
మీరు తెలుగు వాళ్ళు కదా? మా గ్రూప్ ఉన్నారు సామర్లపాటు నుంచి విజయవాడ వరకు ఉన్నారు, హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారు. హైదరాబాద్ 15, మాకు అక్కడ వాళ్ళు 40 మంది, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. 40 మంది ట్రిప్. ఇంకా అందరికీ తెలియాలన్నట్టు యూట్యూబ్ ఛానల్. మేము ముక్తినాథుని దర్శించిన తర్వాత మనోకామన అమ్మ టెంపుల్, పశుపతినాథ్ టెంపుల్ని కూడా దర్శిస్తాము. ఆ వీడియోస్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి. మా మామనే ఫస్ట్ ఎక్కిండు అందరికన్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మా అన్నయ్య చూడండి ఎక్కగలడో లేదో అని అందరం టెన్షన్ పడ్డాం, కానీ అందరికన్నా ఫస్టే ఎక్కేశాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు రష్ చాలా తక్కువ ఉన్నారండి, అసలు లేరనే చెప్పొచ్చండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మొత్తం కొండలు గుట్టలు చుట్టూ ప్రకృతి సౌందర్యాల నడుమ ముక్తినాథ్ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుందండి, ప్రశాంతంగా. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అండి ఇది. గారు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరమ్మా? మేము హైదరాబాద్ నుంచి పటాన్చెరు అయిపోయినాయి. ఎక్కడ నేపాల్ వచ్చారు, వారణాసికి వెళ్ళామండి. అక్కడి నుంచి వారణాసి నుంచి వచ్చారా? మేము అయోధ్య చూసుకున్నాము, నైమిషారణ్యము, అయోధ్య. మేము లక్నో వచ్చి లక్నో నుంచి ఫోటో తీయమన్నారండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా వస్తారు. ఇటు ఇటు చూడండి, ట్రావెల్ విత్ కిరణ్, అది కిరణ్మయ నంది కాదు. ఇక్కడ కమాన్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ గంటలు ఉన్నాయి చూడండి, ఇంకా అవి మోగించి ముందుకు వెళ్తున్నాం మేము. చాలా ఎంటర్ అయిన కొద్ది దూరంలోనే లెఫ్ట్లో యాగశాల ఉందండి ముక్తినాథ్ది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ముక్తినాథ్ ఆలయం చుట్టూ ఉన్న ఇతిహాసాలు మరియు పురాణాల ప్రకారం అలాంటి ఒక పురాణంలో విష్ణుమూర్తి ఒక ఋషిచే శపించబడిన తర్వాత ముక్తినాథ్లో ఆశ్రయం పొందాడని చెప్పబడింది. విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో నివసించడానికి శాలిగ్రామ రూపంలో ఇక్కడ అవతరించారని భక్తులు నమ్ముతారు. ఇదే యజ్ఞ జరిగే ప్రదేశం అండి. ఇక్కడ రకరకాల శాలిగ్రామ శిలలు ఉన్నాయి చుట్టూ, మీరు చూడొచ్చు. శాలిగ్రామాలని విష్ణు స్వరూపంగా భావించి పూజించడం పూర్వకాలం నుండి వస్తున్న మన హిందూ సాంప్రదాయం. దేవీ భాగవత పురాణం, బ్రహ్మవైవర్తక పురాణం మరియు శివపురాణంలో ఈ శాలిగ్రామాల ప్రస్తావన ఉంది. శాలిగ్రామాలు ప్రపంచం మొత్తంలో ముస్తాంగ్ వ్యాలీలో ఉన్న కాళీ గండకి నదిలో మాత్రమే లభిస్తాయని అంటారు. ఇక్కడ మహా ఋషులు మునులు తపస్సు చేశారు కాబట్టి ఈ క్షేత్రాన్ని తపోస్థలి అని కూడా అంటారు. ప్రతి వైష్ణవాలయంలో ఈ శాలిగ్రామాలు తప్పకుండా ఉంటాయి. శాలిగ్రామ దర్శనం వల్ల, స్పర్శ వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని అంటారు. ఇక్కడి పూజారి గారు ముక్తినాథ్ ఆలయం యొక్క విశిష్టత గురించి వివరిస్తున్నారు చూడండి. तेलंगाना से मुक्तिनाथ भगवान है। मुक्तिनाथ भगवान जो विष्णु का स्वरूप है, और मुक्तिनाथ भगवान के साथ में श्री देवी, भूदेवी और नीला देवी, गोदा देवी विराजमान है, और बुद्ध भी है, और गरुड़ जी, हनुमान जी तो रहते ही हैं। उसके बाद जो ज्वालामुखी है, ज्वालामुखी आपको बैठ के ऐसा करके दर्शन करना पड़ता है वहाँ पे। वो बहुत शक्तिपीठ है। और जो यहाँ पर जो सत्य देवी को जब अग्नि में हम फाला था ना, सत्य देवी, तो जब शंकर जी ने पकड़ के चल रहे थे तो उस समय यहाँ पर मुख गिर गया था। जैसे यहाँ पर मुख गिर गया, गलेश्वर में गला गिर गया, गिद्धेश्वर में गिद्दी गिर गया था, कालमगढ़ के बाल गिर गया था, गुहेश्वरी में गुया पतन हुआ था, साल नदी में साल गिर गया था। ये बहुत सिद्ध पीठ हैं। आपको हवन करना हो तो भी कर सकते हैं, लेकिन आपको ऊपर स्नान करके आना पड़ेगा। ముక్తినాథ్ ఆలయం ఎన్నో వేల సంవత్సరాల నాటి పురాతన విష్ణు దేవాలయం. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణు భక్తులకు జీవన్ముక్తిని అందజేస్తూ ఇక్కడ శాలిగ్రామ రూపంలో వెలసాడని భక్తుల నమ్మకం. ఇక్కడ మేము ఆలయ ఆవరణలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చుట్టూ రాగి చెట్లతోటి మొత్తం ప్లేస్ అంతా నిండిపోయి ఉందండి. ఎన్నో రావి చెట్లు ఇక్కడ.
అందుకు కూడా ఇంకా ఈ ఐస్ వాటర్ వస్తున్నందుకు కూడా చాలా చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశము. మేము వచ్చేసాము, మా వాళ్ళు రావాలి ఇంకా, అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ కూర్చొని. మెట్లెక్కి వచ్చాక కూర్చోవడానికి ఇక్కడ బెంచులు అయితే వేశారు, దానిపైనే కూర్చున్నాం మేము. ఇంగో వస్తున్నారు మా వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు. ముక్తినాథ్ ఆలయం వెళ్ళేవాళ్ళు ఆలయం తర్వాత ఎక్కువ తలచేది చంద్రాకారంలో ఉన్న నందీశ్వరుని నోట వెంట జాలువారే 108 జలధారలు, వీటినే ముక్తిధారలు అని కూడా అంటారు. ముక్తినాథ్ ఆలయం చుట్టూ ఉండే తీర్థాల నుండి వస్తాయి ఈ నీరు, చాలా చల్లగా ఉంటాయి చూడండి. వీటి కిందికి వెళ్ళే వాళ్ళు ఆరోగ్యకరమైన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. వీటి కిందికి ఇలా వెళ్ళలేని వాళ్ళు నీళ్లు చిలకరించుకోవచ్చు. ఈ గోముఖాల నుండి ప్రవహించే దివ్య జలాలని సప్తగండకి అని కూడా అంటారు. ఈ వాటర్ ఐస్ వాటర్ కాబట్టి చాలా చల్లగా ఉంటాయి. ఆ శక్తి ఆ భగవంతుడే ఇస్తాడండి, వాటి కింద మనము స్నానం చేసేంత శక్తిని. ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః. ఇప్పుడు ఈ 108 ధారల కింద స్నానం ఆచరించినాక మనం తెలిసి తెలియక చేసే తప్పుల నుండి విముక్తి పొందాలి. అవే పాపాల నుండి విముక్తి పొందే కుండం అన్నమాట ఇది. ఇక్కడి తర్వాత నెక్స్ట్ ఇంకో గుండం ఉంటుందండి ముంగట, అది ముక్తి గుండం. ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయంటే కరెంట్ షాట్ కొట్టినంత చల్లగా ఉన్నాయండి. ఇంకా ఈ గుండం నుంచి నెక్స్ట్ ఇదేనండి, జీవన్ మరణ చక్రాల నుండి ముక్తి పొందే ముక్తి గుండం ఇది. ఇక్కడ స్నానం ఆచరించి చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని దర్శనానికి వెళ్ళాలండి. లేడీస్కి సపరేట్ చేంజింగ్ రూమ్స్, జెంట్స్కి సపరేట్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, అలాగే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఆలయం చుట్టూ ఉండే ఈ చంద్రాకారంలో ఉన్న ఈ దివ్యధారల కింద మా వారు కూడా స్నానం ఆచరిస్తున్నారు చూడండి. ఇవి స్నానమే కాదు, తాగొచ్చు కూడా ఈ నీళ్లు. మెడిసినల్ వాల్యూస్ తోటి చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి ఈ వాటర్. ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః. చాలా చాలా చల్లగా ఉన్నాయండి వాటర్. ఇంకా ఈ గుండంలో కూడా పాపకొండ మరియు ముక్తికొండలో కూడా స్నానం ఆచరించారు. మేము ఈరోజు మార్నింగ్ హోటల్ రూమ్లోంచి తలస్నానం చేసే వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అయింది మాకు తలస్నానాలు. ఎంత చల్లగా ఉన్నాయి చూడండి వాటరు. అక్కడ పక్కనున్న వాళ్ళు వామ్ వాటర్, ఇవి గరం కుండ్ హై అని చెప్పి చెప్తున్నారు, కానీ ఇది వేడి నీళ్ళది కుండు కాదండి, ఐస్ కోల్డ్ వాటర్. ఇందులో స్నానం ఆచరించాలంటే ప్రిపేర్ అయ్యి రండి, లేదంటే కొందరు చేయకపోయినా పర్వాలేదు, నీళ్లు చిలకరించుకున్నా సరిపోతుంది. వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా దర్శనానికైతే వెళ్తున్నాము. దర్శనం అయిపోయిందండి. లోపల మేము వీడియో తెలియకపోయినాము. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలతో శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్న ముక్తినాథ నారాయణునిగా భక్తులని ఆశీర్వదించాడండి. లోపల చాలా బాగున్నారు. నేను హోటల్లో ముక్తినాథ్ స్వామి ఎలా ఉంటారని ఒక ఫోటో దించానండి, ఆ ఫోటో పెడతాను. ఇక్కడ గర్భాలయంలో స్వామివారు అలానే ఉన్నారు, మీరు చూడండి. మేము లోపల స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాము. టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిందండి. 12 o'clockకి క్లోజ్ చేస్తారట మధ్యాహ్నం, మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి తెరుస్తారట. సరే దర్శనం అయిపోయింది కదా, ఇంకా చుట్టూ ఉన్న దివ్యధారల కింద నీళ్లు చిలకరించుకొని ఒక బాటిల్లో పట్టుకున్నామన్నమాట. మళ్ళీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు గంగాజలాన్ని చల్లుకుంటాం కదా, ఇంట్లో శుద్ధి చేసుకుంటాం కదా, అలాగన్నమాట. వాటర్ బాటిల్లో నింపుకొని వచ్చాము. మీలో ఎవరు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న స్వామివారిని దర్శించే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ ముక్తినాథాయ నారాయణాయ నమః అని అనుకోవాలండి. ఇది స్వామివారి మూల మంత్రము. ఇక్కడ టెంపుల్ పైన రాసి పెట్టారు. మంచు పర్వతాల నుండి వచ్చే ఆ జలధార చూడండి, దాని గుండా వీస్తున్న గాలి చాలా చల్లగా ఉందండి. ఇక్కడ చుట్టూ మొత్తం రాగి చెట్లే ఉన్నాయండి. రాగి చెట్లతోటి నిండిన వనం అని చెప్పొచ్చు. 3800 అడుగుల ఎత్తులో ఉన్నది ఈ ఆలయం. ఈ ఆలయానికి వస్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయని అంటాం కదా,
కానీ ఇక్కడికి పైనకి వచ్చినాక మాత్రం చాలా ఉందండి ఆక్సిజన్. మొత్తం రాగి వనం, రాగి చెట్లతో నిండిన తోట అని చెప్పొచ్చు. మా దర్శనం చాలా బాగా అయిందండి. స్వామి ఎంత బాగున్నాడంటే అసలు ఏమీ కోరుకోలేదు, అసలు ఏమీ కోరుకుంటలేను ఈ మధ్య. చార్ధాం పోయినప్పుడు కూడా అంతే. ఈ ఉన్న ఈ కండ్లకి ఆ స్వామిని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించిండు, నాకు అదే చాలు. ఆలయ గోపురాన్ని దర్శించిన స్వామివారిని దర్శించినంత పుణ్యం దక్కుతుందని అంటారండి. ఇక్కడ గౌతమ్ బుద్ధుడిది పెద్ద స్టాచ్యూ, పక్కనే పార్క్ కూడా ఉందండి. ముక్తినాథ్ ఆలయం ప్రపంచంలోని హిందువులు మరియు బౌద్ధులకు ఇద్దరికీ ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. పురాణాల ప్రకారం ఇది విష్ణుమూర్తికి బృందాశాపం నుండి మోక్షం పొందిన ప్రదేశం. అందువల్ల విష్ణుమూర్తి ముక్తినాథ్ వద్ద మోక్షానికి అధిపతిగా పూజింపబడుతున్నాడు. ఈ ప్రదేశంలో వేరే ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మేము శివాలయానికైతే వెళ్తున్నాము. అక్కడ స్వామివారిని దర్శించుకొని ఇంకా కిందికి వెళ్తున్నాం మేము. ఇక్కడి అన్నపూర్ణ పర్వత శ్రేణులకి మరియు దేవగిరి అనే పర్వత శ్రేణులకి ట్రెక్కింగ్ ప్రసిద్ధి చెందిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. ముక్తినాథ్ స్వామి ఆశీర్వాదం చూస్తున్న మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేపాల్ ఆలయాలలో ప్రతి ఆలయం దగ్గర ఇవి ఉంటాయండి, ఇలాంటివి తింపడానికి. వాళ్ళది ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం జపిస్తూ తింపాలన్నమాట వాటిని. ఇంకా మేము కిందికి అయితే దిగుతున్నాము. స్వామిని దర్శించినామన్న సంతోషంతో మనసు నిండిపోయింది. ఇంకా హాయిగా హ్యాపీగా కిందికి దిగుతున్నాము. పర్వత శ్రేణులు చూడండి, ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది వాతావరణము. హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి కానీ అసలు అది లేదండి ఆ ఫెసిలిటీ ఇక్కడ షాప్స్ ఉన్నాయి. గుడి దగ్గర స్వామిని దర్శించేటప్పుడు ఈ బొట్టు పెట్టిన నామము ఎంత మంచి సువాసనతో నిండి ఉందంటే, ఇట్లా కర్పూరము ఎంతసేపు అయింది మేము పెట్టుకొని, ఇప్పటికీ కూడా వస్తున్నది ఆ స్మెల్. చాలా మొత్తం ఒక ఫీల్ చాలా బాగుంది. మేము ఇంకా కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చేసామండి. వాకింగ్ చేసుకుంటూ వచ్చేసి ఇంకా అక్కడ మళ్ళీ ఒక బౌల్లో మ్యాగీ ఆర్డర్ చేసుకొని అందరం ఒక్కొక్క బౌల్ తిన్నాము. తినేసి ఇంకా బండిలో కూర్చున్నాము. ఈవినింగ్ అయింది, 5 o'clock. ఈ హోటల్కి వచ్చేసరికి ఇక్కడ లంచ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ చూడండి అన్ని యాంటిక్ వస్తువులు ఉన్నాయి వీళ్ళ హోటల్లో. రోడ్స్ గమనిస్తున్నారు కదండి, వర్షానికి కొండ చర్యలు పడడంతో రోడ్స్ చాలా ఘోరంగా ఉన్నాయండి. అందుకే మేము మినీ బస్లో రాకుండా స్కార్పియోలు బుక్ చేశాము. ఎందుకంటే ఫాస్ట్గా రావాలి, అట్ ది సేమ్ టైం కుదుపులు లేకుండా హ్యాపీగా సాగాలి మా జర్నీ అని వచ్చామన్నమాట. ఇక్కడ ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. ప్రతి ప్లేస్లో ఈ మొక్కలను అయితే నాటారు వీళ్ళు, కుండీల్లో పెట్టారు షో పీసెస్ లాగా. నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే తీశాను. ఇంకా ఇక్కడ నుంచి మేము పోఖ్రాలోని హోటల్కి రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 అయిందండి. ఎంత అర్లీగా బయలుదేరినా కూడా ఎంత లేట్ అయిందో చూసారా. వర్షం పడింది దారిలో, మంచుతో రోడ్డు మొత్తం కప్పబడి కనిపించలేదు అసలు రోడ్డు. సైడ్కి ఆ వైట్ కలర్ లైన్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ వెళ్ళాడనమాట డ్రైవరు. అంత టఫ్ జర్నీ అనమాట ఇది. అందుకే అర్లీగా వెళ్తే రష్ ఉండదు, తక్కువ ఉంటుంది రష్. అట్ ది సేమ్ టైం అర్లీగా కూడా రీచ్ కావచ్చని. చూడండి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.